జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ముచ్కూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మన ఊరు మనబడి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దయానంద్ రెడ్డి సహకారంతో సుమారు 2 లక్షల రూపాయలు విలువైన 50 డ్యూయల్ డెస్క్ బెంచీలను పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన గత ప్రభుత్వ అభివృద్ధి పనులు కొనసాగాలని అన్నారు. మన ఊరు మనబడి కింద చేసిన పనులను పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, ఈ అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ప్రస్తావిస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాలకు 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లు ఇచ్చినటువంటి దయానంద్ రెడ్డి గారికి మొట్టమొదటిగా మీ అందరి తరఫున, నా తరఫున మీ గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆయన దయానంద్ రెడ్డి గారు మనలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పేద పిల్లలకు ఉండేటువంటి ఇబ్బందులు తెలిసిన వ్యక్తి కాబట్టి వ్యాపారంలో స్థిరపడిన తర్వాత ఆ భగవంతుడి దయ వల్ల ఆయన సొంతంగా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చి బాగా చదువుకొని ఎంటెక్ చేసి ఆయన మోల్డ్స్ ఇండస్ట్రీని స్థాపించి మంచిగా అయిన తర్వాత నా వంతుగా ఈ సమాజానికి ఏమైనా చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా స్కూళ్ళల్లో సదుపాయాలు లేనటువంటి స్కూళ్ళల్లో పిల్లలకి సదుపాయాలు కల్పించాలి అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాడు. నిజంగా కూడా ఆయనకు మీ అందరి పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా బాగా చదువుకొని ఇవాళ మీకు బెంచీలు ఇచ్చినటువంటి దయానంద్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాగా చదువుకొని ఎట్లయితే పైకి వచ్చి బాగా సంపాదించి తన సంపాదనలో కొంత భాగాన్ని ఎట్లయితే ఇప్పుడు స్కూళ్ళ కోసం మీకోసం ఎట్లయితే ఇస్తూ ఉన్నాడో అట్లా మీరు కూడా బాగా చదువుకొని పెద్దవాళ్ళే మీరు రాబోయే రోజుల్లో మీరు చదువుకున్న స్కూళ్ళకి అప్పటి పిల్లలకి మళ్ళీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో మంజూరైంది మన ఊరు మనబడి కార్యక్రమం. అయితే ఆయన స్లాబులు చేసినాడు, ఇక్కడే కనిపిస్తామని నాకు కళ్ళ ముందే 30-35 లక్షల బిల్లు అయితే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు బిల్లు రాలేదు. కాంట్రాక్టర్ సొంతంగా డబ్బులు పెట్టి స్లాబ్ అయితే వేసింది, కానీ మిగతా డబ్బులు గవర్నమెంట్ బిల్లు ఇవ్వక ఆయన పనిని ముందుకు తీసుకుపోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇది చాలా బాధతో చెప్తా ఉన్నాను. నేను ఇది ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పిన, నేను మన ఊరు మన బడిలో సగం పనులు అయినాయి, కానీ కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వకపోవడం మూలంగా ఆ పనులు ముందుకు పోతలేవు, మరి ఇవ్వాలి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పిన. నేను ఈ బిల్ డీటెయిల్స్ కూడా ఆయనకు నేను సొంతంగా కలిసి ఇచ్చిన. అసెంబ్లీలో నేను మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినాడు. కానీ దురదృష్టం ఏమంటే ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా 2.5-3 సంవత్సరాలు అయింది. మన ఊరు మన బడిలో చేపట్టినటువంటి ఏ పని కూడా ఒక నయా పైసా ఇస్తలేదు. ఇక్కడే కాదు, ముచ్చుకూర్లోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా. చాలా బాధతో ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీడియా మిత్రులకు కూడా నేను కోర్టు చేయండి. ఈ వేదిక మీద నుంచి ఈ పిల్లల మధ్యలో నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఇంతకుముందు సర్పంచ్ గారు అన్నట్టు స్కూల్ అభివృద్ధి విషయంలో పాత ప్రభుత్వం తీసుకున్నటువంటి పనులని ముందు కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు మారవచ్చు, కానీ స్కూళ్ళు మారవు కదా, మీ పిల్లలు మారరు కదా. కాబట్టి ఆ మంచి పని కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలి. కాంట్రాక్టర్కి బిల్లు ఇచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య నెలకొని ఉన్నది, కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించి మిగతా పనులను పూర్తి చేసి పిల్లలకు 6 క్లాస్ రూమ్స్ అందుబాటులోకి తేవలసినటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి మీ మధ్యలో నుండి నేను ఆయనను కోరుతా ఉన్నాను.
రాజకీయాలు ఉంటే ఎలక్షన్లప్పుడు ఒకరినొకరు విమర్శ చేసుకుందాం, నువ్వు చేసింది నువ్వు చెప్పాలి, మేము చేసింది మేము చెప్తాం, ప్రజలకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లు వేస్తారు. కానీ పిల్లల విషయంలో, స్కూళ్ళ విషయంలో, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదు. అది మంచి సాంప్రదాయం కూడా కాదు. ప్రభుత్వం మారుతుంది, ఈ రాజకీయ పార్టీ అధికారంలోనూ ఇంకో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్. దాంట్లో ఈ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులను మేము చేయం, మేము అట్లా దానికని పడావు పెడతాం అనడం మంచిది కాదు. అది పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది చేస్తుంది. అది మంచి ఆలోచన కాదు. ఇప్పటికైనా పునఃసమీక్షించుకోవాలి. ఈ ప్రభుత్వం పునఃసమీక్షించుకొని, పిల్లలంటే మన ఏ పిల్లలైనా సరే రేపు భావి తరాలకు పనికొచ్చే పిల్లలు వీళ్ళు మంచిగా చదువుకుంటే వీళ్ళ మేధస్సు, వీళ్ళ ఇదంతా మన దేశానికి ఉపయోగపడుతుంది. ఏ ఒక పార్టీకి ఉపయోగపడదు. లేదు వీళ్ళు చదువుకుంటే ఈ 2 ఏళ్ళే ఉపయోగపడదు. పిల్లలు చదువుకొని మంచి విజ్ఞానవంతులైతే వాళ్ళ జ్ఞానం ఈ రాష్ట్రానికి, దేశానికి పనిచేస్తుంది. కాబట్టి దీంట్లో రాజకీయాలు మానేసి మీరు మంచిగా కట్టిండా లేదా చూసుకోండి, మీరు చెక్ చేసుకొని బిల్స్ రాసుకొని ఇచ్చుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ కళ్ళు తెరవాలి. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా వారి నాయకులకి ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోవాలి. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు, అధికార పార్టీకి చెందిన వారు, అయ్యా మా స్కూల్లో మన ఊరు మన బడిలో మొదలుపెట్టబడింది, స్లాబులు వేసినాం, అవి కాంట్రాక్టర్ బిల్లు రాకపోవడం వల్ల ముందుకు పోతలేదు, దీన్ని ఎట్లన్నా కానీ మన ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ నాయకులు, నియోజకవర్గ నాయకుల మీద ఒత్తిడి తేవాలి, నియోజకవర్గ నాయకులు రాష్ట్ర నాయకుల మీద ఒత్తిడి తేవాలి. ఒత్తిడి తెచ్చి ఎక్కడికక్కడ ఈ పనులను ముందుకు తీసుకుపోవాలి. అంతేగాని అనవసరమైన రాజకీయాలు చేయొద్దు. ఇది ఎవరింటి కోసమో కాదు. పిల్లలంటే దేశ భవిష్యత్తు, దేశ సంపద. మీరందరూ కూడా రేపు మంచిగా చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, కలెక్టర్లు అయితే మీ జ్ఞానం ఈ దేశానికి పనిచేస్తుంది. ఒక ముసుకూరికే పని చేయదు, లేదు మీ ఇంటికే పని చేయదు. కాబట్టి ఇంత బ్రాడ్గా ఆలోచన చేయవలసిన అవసరం ఏ ప్రభుత్వాలకైనా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా నేను ఈ టాపిక్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. నాకున్న అవకాశం అసెంబ్లీ వేదిక కాబట్టి అసెంబ్లీ వేదిక ద్వారా నేను తప్పకుండా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను.